వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తిరుపతి పాలిటిక్స్ లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ అధిష్టానం అనూహ్యంగా జేబీ శ్రీనివాస్ ను తిరుపతి ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కష్టకాలంలో నిలబడ్డ యువ నేతకు దక్కిన పురస్కారమా ఇది, లేక భవిష్యత్ ఎన్నికల కోసం చంద్రబాబు వేసిన మైండ్ గేమా? సీనియర్ల అసమర్థిని తట్టుకొని జేబీ అందరినీ ఒకే తాటిపైకి తెచ్చుకోగలరా? వైసీపీలో తిరుగులేని శక్తిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి దూకుడుకు జేబీ శ్రీనివాస్ బ్రేకులు వేయగలరా? సోషల్ మీడియా క్రేజ్ ఓట్లుగా మారుతుందా? త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే బీజేపీకి అగ్ని పరీక్ష కానున్నాయా? అసలు తిరుపతి కోటపై పసుపు జెండా ఎగరవేయడానికి అధిష్టానం వ్యూహం ఏంటి? భూమన వర్సెస్ జేబీ తిరుపతి అసలు సిసలైన పొలిటికల్ వార్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. తిరుపతి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అధిష్టానం అనూహ్యంగా జేబీ శ్రీనివాస్ను ఇన్ఛార్జిగా ప్రకటించడంలో ఇక్కడి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కష్టకాలంలో పార్టీ కోసం అండగా నిలిచిన యువ నాయకుడికి దక్కిన అరుదైన గుర్తింపుగా దీనిని కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా భవిష్యత్ ఎన్నికల కోసం బలమైన వ్యూహాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడమే అధిష్టానం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. కొత్త రకాన్ని ఎంచుకోవడం ద్వారా పార్టీలో సరికొత్త జోష్ నింపవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఏకం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. రానున్న రోజుల్లో జేబీ శ్రీనివాస్ వేసే ప్రతి అడుగు తిరుపతి రాజకీయాల దిశను మార్చబోతుంది. ఈ కొత్త బాధ్యతలతో ఆయన తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త సవాలును స్వీకరించడానికి సిద్ధమయ్యారు. తిరుపతి కోటపై పసుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అధిష్టానం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. పదవి దక్కడం ఒకెత్తైతే దానిని నిలబెట్టుకోవడం జేబీ శ్రీనివాస్కు ఇప్పుడు అసలైన పరీక్షగా మారింది. తిరుపతి టీడీపీలో ఇన్ఛార్జ్ పదవిని ఆశించిన సీనియర్ నేతలు చాలామందే ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం జేబీ ముందున్న అతిపెద్ద సవాలుగా చెప్పవచ్చు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగాల్సి ఉంటుంది. పార్టీలోని అసమ్మతి వర్గాలను శాంతింపజేయడం అంత సులువైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేబీ నాయకత్వాన్ని సీనియర్ నేతలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుంటే క్షేత్రస్థాయిలో పార్టీ నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే అందరినీ కలుపుకొనిపోయే సమర్థవంతమైన వ్యూహాన్ని జేబీ త్వరగా అమలు చేయాల్సి ఉంటుంది. అసమర్థి సెగలు చల్లారితేనే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం చేకూరుతుంది. నాయకుల మధ్య సమన్వయం కుదిరితే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. కానీ చిన్న పొరపాటు జరిగినా అది కొత్త విభేదాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఈ అంతర్గత రాజకీయాలను జేబీ శ్రీనివాస్ ఎలా మేనేజ్ చేస్తారనేదే ఇప్పుడు ప్రధాన అంశం. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, యువతలో ఉన్న ఆదరణే జేబీ శ్రీనివాస్కు ప్రధాన బలాలుగా మారాయి. అయితే కేవలం ప్రచారం, డిజిటల్ ఫాలోయింగ్లతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. ఆ ప్రజా ఆదరణను పోలింగ్ బూత్ స్థాయి వరకు ఓట్లుగా మార్చగలిగినప్పుడే ఈ నియామకానికి అసలైన సార్థకత లభిస్తుంది. కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం ఇప్పుడు అత్యంత అవసరం. బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగత బలోపేతం చేయడంపైనే జేబీ పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి డివిజన్లోనూ పార్టీ కమిటీలను పటిష్టం చేయడం ద్వారానే క్యాడర్లో భరోసా నింపగలరు. తిరుపతి లాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కేవలం ప్రచార ఆర్భాటాలు ఓట్లను రాల్చలేవు. క్షేత్రస్థాయిలో ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే జేబీ సఫలం కాగలరు. యువతను పెద్ద సంఖ్యలో పార్టీ వైపు ఆకర్షించేలా ఆయన సరికొత్త కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంది. బూత్ స్థాయి కార్యకర్తలను యాక్టివ్ చేయడం ద్వారానే పార్టీని విజయ తీరాలకు చేర్చడం సాధ్యమవుతుంది. జేబీ శ్రీనివాస్ తన వ్యూహాలకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తనకున్న యువ ఇమేజ్ను ఓట్ల వర్షంగా మార్చేందుకు ఆయన ఎలాంటి ప్రణాళికలతో వస్తారో చూడాలి. తిరుపతి రాజకీయాల్లో వైసీపీకి భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత బలమైన ముఖచిత్రంగా ఉన్నారు.
ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, దూకుడైన శైలిని ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. స్థానిక సమస్యలపై భూమన వర్గం ఎల్లప్పుడూ దూకుడుగా స్పందిస్తూ ప్రజల్లో తన పట్టును నిలుపుకుంటోంది. అలాంటి సీనియర్ పవర్ఫుల్ లీడర్ను ఢీకొట్టే భారీ బాధ్యత ఇప్పుడు జేబీ భుజాలపై పడింది. ఈ ఇద్దరి మధ్య జరగబోయే రాజకీయ పోరు తిరుపతిలో అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ చదరంగానికి జేబీ శ్రీనివాస్ ఎలాంటి ప్రతివ్యూహాలు రచిస్తారనేది చర్చనీయాంశమైంది. కేవలం ప్రకటనల యుద్ధానికే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై జేబీ ఎంత వేగంగా స్పందిస్తారనేది ముఖ్యం. స్థానిక అంశాలపై నిరంతరం గలం విప్పుతూ ప్రజల పక్షాన నిలబడితేనే ఆయనకు మైలేజ్ వస్తుంది. భూమన వర్సెస్ జేబీ పోరు ఇకపై తిరుపతి రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఇద్దరు నేతల మధ్య సాగే సవాల్ ప్రతిసవాళ్లు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచుతాయి. అధికార పక్షం వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టడంలోనే జేబీ అసలైన నాయకత్వ పటిమ దాగి ఉంది. రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నేతల మధ్య అసలైన పొలిటికల్ వార్ ఎలా ఉండబోతుందో చూడాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే జేబీ శ్రీనివాస్ నాయకత్వానికి తొలి అగ్నిపరీక్షగా మారుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో జేబీ రాజకీయ భవిష్యత్తును పూర్తి స్థాయిలో నిర్ణయించబోతున్నాయి. ఇందులో పార్టీని విజయపథంలో నడిపితేనే ఆయన స్థానం అధిష్టానం వద్ద మరింత పటిష్టమవుతుంది. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే సొంత పార్టీలోనే విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను జేబీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్డు స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ద్వారానే జేబీ తన సంస్థాగత బలాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ స్థానిక పోరును జేబీకి ఒక సెమీఫైనల్గా అభివర్ణిస్తున్నారు. అటు భూమన వర్గాన్ని తట్టుకుంటూ ఇటు పార్టీని గెలిపించడం ఆయనకు పెద్ద సవాలే. ఈ ఎన్నికల్లో సాధించే విజయమే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాదిగా మారుతుంది. తిరుపతి తెలుగుదేశం పార్టీలో మొదలైన ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అటు సీనియర్లను కలుపుకోవడం, ఇటు భూమన లాంటి బలమైన నేతలను ఢీకొట్టడం జేబీ శ్రీనివాస్కు అంత సులువు కాదన్నది వాస్తవం. అయితే అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జేబీ వేసే ప్రతి అడుగు ఒక తిరుపతి రాజకీయ దిశను శాసించబోతోంది. మరి ఈ యువరక్తం తిరుపతిలో పసుపు జెండాను రెపరెపలాడిస్తుందా, లేక అంతర్గత విభేదాలు, అధికార పక్షాల వ్యూహాల మధ్య చిక్కుకుపోతుందా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పబోతున్నాయి. చూద్దాం తిరుపతి పొలిటికల్ బ్యాటిల్లో మున్ముందు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో.